టెక్నాలజీ వాడకంలా చంద్రబాబు తర్వాతనే ఎవరైనా నేను కూడా చంద్రబాబును చూసే టెక్నాలజీ వాడకం గురించి తెలుసుకున్నానని ప్రధాని మోడీ సారు సుతం చెప్పిన ముచ్చట్లు యాదుకున్నది కదనొల్ల మీకు. ప్రధాని మోడీ సారు ఆ ముచ్చట చెప్పిన కానుంచి బాబు సారు టెక్నాలజీ వాడకం గురించి ఇంకింత రువ్వడిగానే ఆలోచిస్తున్నాడోల్లో. అగో ఇప్పుడు మళ్ళేం చేసిండని అంటారా? నేను చెప్పుడు కాదు కానీ మీరేనుండ్రి. Drones have come. Now China is going nano drones, just like mosquito. Even tomorrow, one mosquito, we are thinking mosquito, that is not mosquito, that is a drone. That is going to happen. That is where so many applications, pest detection, pest control, even mosquito control, carrying. One example, if you see, fishermen can get good fish. He can send message to his customers. Those who want, he can send by drone to his house. You can imagine the future developments, how it is going to happen. Either carrier or application, only imagination now to prepare use cases. CCTV cameras have come. You can put it everywhere. Even somebody is driving very rash, we can control him next 5-10 kilometers. ఇన్నరా రాను రాను టెక్నాలజీ పెరిగి డ్రోన్లను కూడా దోమల లెక్కనే చిన్నగా తయారు చేసే పరిస్థితి వస్తుందట. అప్పుడు దోమలేవో డ్రోన్లేవో కూడా తెలుసుకోలేకుండానే అవుతుందని చెప్పుకొచ్చిండు సీఎం బాబు సారు. ఇవాళ విజయవాడలో ఫిక్కీ ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడిన బాబు సారు దోమలను కంట్రోల్ చేయాలన్నా చేపలు పట్టాలన్నా టెక్నాలజీతోనే అలకాన చేసే పరిస్థితి వస్తుంది. ఇక ఒక్క డ్రోన్ తోని రాత్రిపూట మొత్తం పెట్రోలింగ్ చేయగలుగుతాం. టెక్నాలజీతోని ఇవన్నీ సాధ్యమవుతాయి. అందుకే లేటెస్ట్ టెక్నాలజీకి చిరునామాగా రాజధాని అమరావతిని కడుతున్నాం అన్నాడు. 100 ఏళ్ల తర్వాత కూడా టెక్నాలజీలో ఎవ్వరు అందుకోలేని భవిష్యత్తు నగరంగా రాజధాని ఉండేటట్టు ప్లాన్ వేస్తున్నాం అని చెప్పిండు. ఏఐతోని ఎన్నో అద్భుతాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఇంకింత పెరుగుతుంది కాబట్టి హైదరాబాద్ కంటే కొత్త తరీకాలో అమరావతిని అభివృద్ధి చేద్దామని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే టెక్నాలజీని వాడుట్లా టెక్నాలజీతోనే అద్భుతాలు చేద్దామని ఆలోచనలు చేస్తుట్లా బాబు సారు ముందు చూపే వేరని మస్తు తారీఫ్ చేస్తారు తమ్ముళ్ళు. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజధాని అమరావతిని ఏపీని ఏ తీరుగా డెవలప్ చేస్తారో, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తారో ఏం కథనో తెలియదు కానీ టెక్నాలజీతో చేయగలిగే పనులు చెప్తుంటే ఇప్పుడు మాత్రం సంబరమే అనిపిస్తున్నది. కానీ రాను రాను మాత్రం మనుషులతో ఎక్కువ అవసరం లేకుంటేనే పనులు అయ్యేటట్టున్నాయి. పోండ్రి ఏపీలా కూటమి సర్కార్ ఏర్పాటయ్యి ఏడాది గడిచింది కదా. ఈ ఏడాది కాలంలో మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని కూటమి నాయకులు చెప్పుకుంటున్నారు. లేదు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని పంకపాటి లీడర్లు విమర్శలు చేస్తున్న ముచ్చట్లు మనం దినాం చూస్తూనే ఉన్నాం. కానీ ఇవాళ మాజీ సీఎం జగనన్న ఇంకో కొత్త నిరసన కార్యక్రమాన్ని ప్రకటించిండు. మరది ఏందో జగనన్ననే చెప్తున్నాడు. ఈనుండ్రి. ప్రోగ్రాం పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. ఇంగ్లీష్లో, తెలుగులో బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమానికి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రోగ్రాం పేరు మంచిగానే ఉన్నది కానీ దీంతో ఏం చేస్తారు సార్? మరి జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఆయన అన్న మాటలు ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమం. అది ముచ్చట. ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ మళ్ళోపారి ప్రజలకు గుర్తు చేసే పని చేస్తారట రాబోయే రోజుల్లో. దీనికోసానికి జగనన్న కూడా పెద్ద పెద్ద ప్లాన్లే వేస్తున్నాడు. ఇక సీఎం చంద్రబాబు ఎప్పటికి చెప్పే టెక్నాలజీనే జగనన్న కూడా వాడుతున్నాడు ఈ పారి. ఇలా స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తానే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది. బటన్ నొక్కితే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు అన్నది. చంద్రబాబు నాయుడు గారి బాండ్స్, గతంలో ప్రజలకు ఇచ్చిన బాండ్స్ శాంపుల్ కాపీలు, 3-4 శాంపుల్ బాండ్స్ శాంపుల్ కాపీస్ గతంలో ఆయన ఏమి ఇచ్చినాడు అవి కూడా ఆ క్యూఆర్ కోడ్లో ఇంకో బటన్, క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది. ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి. 3వ బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలకు, అంటే ఆ కుటుంబానికి రావాల్సిన, ప్రతి ఏటా రావాల్సిన సొమ్ము ఎంత, నష్టపోయిన సొమ్ము ఎంత, లాస్ట్ ఇయర్ ఎంత నష్టపోయినారు, ఈ సంవత్సరం ఎంత నష్టపోయినారు అనే వివరాలు కూడా వస్తాయి.
సీఎం చంద్రబాబు ఎన్నికల యాళ్ళు ఇచ్చిన హామీలను జనాలు ఎవ్వరు మర్చిపోకుండా మళ్ళోపారి చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమంతో జనాలకు పోయే ఉపాయం చేస్తున్నది పంక పార్టీ. కాకుంటే ఈ పారి కొత్త తారీఖుల జనాలకు పోతున్నారు అన్నట్టు. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే కూటమి మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చిన హామీలు తెలిసేటట్టు టెక్నాలజీతోని కొత్త ఉపాయం చేసిర్రు. ఇట్లా చేసేటందుకు ఇంటింటికి తిరగాలని పంక పార్టీ కార్యకర్తలకు పిలిపించిండు జగనన్న. ఇక అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఇదివరకు ఎప్పుడు రాలేదు. అయినా కూడా చంద్రబాబు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి డైవర్షన్ పాలిటిక్స్ తోనే అణిచేస్తున్నాడని గరమైండు. మనం 5 ఏళ్ల పాలనలా వివక్ష లేకుండా పథకాలు అందిస్తే చంద్రబాబు పాలన మాత్రం మోసం దగా తప్ప ఏం లేదని గరమైండు. మొత్తానికైతే జగనన్న అధికారంలో ఉన్నప్పుడు బటన్లు నొక్కి ప్రజల ఖాతాల్లో పైసలు ఎత్తే ఇప్పుడు అదే బటన్లు నొక్కి ప్రజలకు ఈ ప్రభుత్వం చేయంగా ఎంత నష్టం జరుగుతున్నదో చెప్పబోతున్నాడు అన్నట్టు. చూడాలి మరి రాబోయే రోజుల్లో కూటమి సర్కారు మీద పంక పార్టీ ఇంకెన్ని తీర్ల పోరాటాలు చేస్తుందో ఏం కథనో. అప్పుడెప్పుడో చిన్నప్పుడు బల్లె చదువుకున్నాం, అంతరిక్షంలా కాలు పెట్టిన మొట్టమొదటి భారతీయుడు రాకేష్ శర్మ అని. అంటే గదినోలా మన దేశం తరపున చిట్ట సీమాంట రాకెట్ మీద మొగులు మీదికి పోయిండు అన్నట్టు గాసారు. గది జరిగి 40 ఏండ్లైతాంది. ఇన్నేళ్లకు మనోడు అంటే మన భారతీయుడు మళ్ళా మొగులుని ముద్దాడిండు. మరా ముచ్చటేందో పురాగా ఇనుండ్రి. మొగుల మీద మన ముద్ర పడ్డదుల్లో మళ్ళా వ్యోమగామి శుభాంశు శుక్ల సారు ఆకాశానికి మోసుకుపోయాడు మన దేశ కీర్తిని. బుధారం పగటాలకు 12 గొట్టంగా ఫాల్కామ్ 9 అనే రాకెట్ల కూర్చొని అంతరిక్షంలో కాలు పెట్టిండు శుభాంశు సారు. అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ అనే సంస్థలు ముంగటేసుకున్నారు ఈ కార్యం. అమెరికా, ఐరోపా అట్లనే మన ఇస్రో వాళ్ళు భాగమైండ్రు. మొత్తం 4 వ్యోమగాములు పోయిండ్రు మొగులు మీదికి. 4 మన శుభాంశు సారేనట పెబ్బ. ఇక మొగులు మీదికైతే పోయిండ్రు గాని ఇంకా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు చేరుకోలేదట. గందుకు బేస్తార మాపటాల దాకా టైం పడుతుందంట. గప్పటిదాకా రాకెట్ల కూర్చొని భూమి చుట్టూ చక్కలు కొట్టుడే. ఇక సంబురం అనిపించే ముచ్చటేందంటే మొగులు మీదికి పోయినాక శుభాంశు సారు అక్కడి నుంచే మన భారతీయులందరినీ పలకరించుకుంటా శనార్థులు చెప్పిండు. 1 సెకండుకు 7.5 కిలోమీటర్ల వేగంతోటి భూమి చుట్టూ తిరుగుతున్నారట. భుజం మీదున్న 3 రంగుల జెండాను చూస్తుంటే మనమంతా సారంబట్టే ఉన్నట్టు అనిపిస్తాందని చెప్పుకుంటా జై హింద్ జై భారత్ అని గర్వంగా సందేశం పంపిండు శుభాంశు సారు. గిది ఇంటాంటే మనకు కూడా రోమాలు నెక్కబుడుతున్నాయి కదనుల్లా పబ్లిక్. మరి ఇదేమన్నా చిన్న ముచ్చటనా? రేపటి రోజున మన ఇస్రో సాధించేటి విజయాలకు ఇదే మొదటడుగు. ఎందుకంటే ఇంకో 2 ఏండ్లల్లా సీమాంట మొగులు మీదికి మనుషులను పంపేతందుకు సుత్తాంది మన ఇస్రో. ఇప్పుడు మొగులు మీద శుభాంశు సారు నేర్చుకున్న అనుభవం అంతా ఆనాటికి మన ఇస్రోకు అక్కెరకత్తదన్నట్టు. అందుకు తగ్గట్టే 2 వారాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉండి తీరొక్క తీల్రా ప్రయోగాలు చేస్తారంట. గంతేగాదుల్లో అక్కడి నుంచే మన ప్రధాని మోడీ సార్ తోటి అట్లనే బడి పోరగాన్లతోటి ముచ్చట పెడతాడట శుభాంశు సారు. అమెరికాలో జరిగింది ఈ ప్రయోగం. మన ఇస్రో ఆఫీసర్లు కూడా పోయిండ్రట ఆడికి. శుభాంశు సార్ ఇంటోళ్ళు టీవీలో చూసుకుంటా మస్తు సంబరపడ్డారు. సారు క్షేమంగా రావాలనని దేశానికి ఇంకెంతో పేరు దేవాలనని మనం అందరం కూడా కోరుకుందాం. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వచ్చే యాల కదా, మరి మూతవారి ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏందే సంగతి? అయ్యో గింత అన్యాయం ఉంటుందిరా, గింత అపకీర్తుంటుందిరా. ఈ కొడుకులను గొచ్చేయా, ఈ కోడళ్ళను గచ్చేయా. ఎవని కొడుకులు ఎవని కోడళ్ళు ఇలా మంది ఆగబట్టకుంటే నా బతుకు పీనుగల గడ్డే అయిపోవు. ఓవరి బాచను ఓవ కొడుకు. అయ్యో తాత ఏమైందే? ఇవాళ వార్త తీసుకొస్తావు అనుకుంటే ఒళ్ళంతా దెబ్బలతో ఉన్నవేందే? ఇదోటి డప్పో నెంబడి అప్లోడ్ పడ్డట్టు ఇది నా ఎంబడి పడతా అంటది. నాగంజల నీ నుంచి నాట దీనికి వార్త తీసుకొస్తా అనుకున్నదట. దీన్ని ఇట్లా మన్ను కొట్ట ముసల్ది కొట్టిందానే, లేకుంటే ఎవరితోటన్నా పంచాయతీ కొలుసుకున్నావా? ఎందుకు దాకినే గంతగండం దెబ్బలు? నా కోడలు కోలాంగికి వచ్చిందే, దాని చేతులకు జట్టలు బుట్ట. ఇలా మంది వచ్చి ఆగబట్టేటాలకు బతికిపోయినా కానీ లేకుంటే పీనుగానే అయ్యతోని దౌడలు దగ్గర కొత్తుకుంటా మూతి మీద గుద్దింది అది. గా కోడళ్ళ తెరువుకు నువ్వెందుకు పోయినావు ముసలోడా? నీ ముసల్దాన్ అన్నట్టు కోడళ్ళని మాటలంటే ఊకుంటారా మరి? నేను దాన్ని మాట్లాడంగా నువ్వు వినచ్చినావా? అనే ఈయన తక్కువదానా? నేను ఆట దానికి రూపాయల కట్టలు ఇవ్వాలి నాచిన రూపాయల కట్టలు అవి ఇవ్వకపోయినందుకే నన్ను ఏమో గుద్దిందే వచ్చాను. మంది వచ్చి ఆ వచ్చాలకు బతికి బట్టగా వచ్చిన, లేకుంటే నేనేడ బతుకుదురు. అగో నువ్వు ఆమెకు రూపాయలు ఎందుకు ఇవ్వాలట? అయినా ఆ రూపాయలు ఎక్కడి మరి?
నెల నెల నాకు వచ్చే పింఛన్ రూపాయలు దానికి ఇవ్వాలని ఒకటే స్థాపించుడు. సరే తిట్టుకుంటే తిట్టుకొని దాన్నో రేపు పోతుంది కదా అనుకొని ప్రతి నెల ఓపిక పడతాను. ఇక ఈ పారి మన సర్కారు నా 20 గుంటల పొలం ఉన్నది కదా అని నాకు రైతు భరోసా పైసలు వేసింది కదా మొన్ననే. అగో 6 రూపాయలు ఇయ్యను, అందుకు ఇగో గీ అంగడి ఎవరికి చెప్పుకోను. అగ్గో నీకొచ్చిన రైతు భరోసా పైసలు నువ్వెందుకు ఇవ్వాలటనే? అగో గదే కదా నా రంతి కూడా. అరే నెల నెలకు వచ్చే పింఛన్ పైసలతోనో రైతు భరోసా పైసలతోనో రోగాలు ఎత్తనో రొంపులు ఎత్తనో ఉప్పు కంచునో పప్పు కంచునో 6 రూపాయలతోటే మేము ఎలా తీసుకుంటాను. కాలు చేతులు దగ్గర పడ్డ కాలు నుంచి మాకు ఎవరు పెడతారు చెప్పు. ఇప్పుడు ఆ పైసలు కూడా మాకే ఇవ్వాలని వెళ్ళి పెడితే ఇక మేము మా ముసలను ఏ ఎట్లా దునకాలే నువ్వే చెప్పు. ఇంతకు నీ కోడలేమంటే నువ్వేమన్నావు చెప్పు? ఇగో ఇలా పొద్దుగాల మన ఉప్పుల చీరాల తాతను నేను 3 బాట్ల కాడున్న కుర్చీల మీద కూర్చొని మాట్లాడుకుంటాను. ఆడికి మా కోడలు కోమలాంగి వచ్చింది. వచ్చి మామమ్మ పొలగాని బడి ఫీజు కట్టాలన్నట, ఒక 5,000 రూపాయలు ఉంటాయి అని అన్నది. అరే 5,000 రూపాయలు నా దగ్గర ఎక్కడియా బుజ్జి, మేము కాలు చేతుల దగ్గర పడి కూలో 4 చేసుకొని ఉప్పుతోటి 9 తీసుకుంటాను. ముసల్దానికి నాకు రోగాలకు రొప్పులకు అని అంటే వచ్చే పింఛన్ పైసలును రైతు భరోసా పైసలతోటే బతికేలా తీసుకుంటాను కాదా. నీకు తెలియని ముచ్చట అనే చూసుకుంటేనే మమ్మల్ని 5,000 రూపాయలు ఎత్తడుగుతానవే అని అన్న. గంతే ఇక చూసుకో నువ్వు మాకు ఏం పెట్టినవురా ముసలోడా అని ఈరేషం వేసుకుంటా వంగ పెట్టి గుద్దుడు. ఆ పక్కెమ్మడు ఉన్న చీరాలు కూడా ఆగబట్టిండు కాబట్టి బతికిపోయిందే, లేకుంచేయాలి నేను సర్టిఫికేట్. మరి నీ కొడుకు చెప్పకపోయినవే? నీ కొడుకుని వచ్చేయా వాడు కూడా గసంటోడేనా అంచను. వాడి పిల్ల మాటలు పట్టుకొని వచ్చి ఇలా పొద్దుగల వాడు అంటాడు కదా, అరే ముసలోడా నువ్వు నెల నెలకు వచ్చే పింఛన్ పైసలు, నువ్వు రైతు భరోసా పైసలు, నువ్వు కూలినాలు చేసిన పైసలన్నీ ఏం చేస్తానవురా? నా పిల్లం పైసలు అడిగితే ఎందుకు ఇవ్వరా అని వాడు కూడా నన్ను కొట్టొస్తాండి అంచను. ఏం చేయాలి చెప్పు? పోసి నీ అన్నాలం పాడుగాను కాలు చేతులు చక్కగున్న వాళ్ళ దగ్గర లేని రూపాయలు నీ దగ్గర ఎట్లుంటాయటనే మరి? అది సిగ్గుశరం ఇవ్వకుండాలే అని పెంచి పెద్ద చేస్తే పిల్లం మాటలు పట్టుకొని ఒక గిట్ల అయ్యవలని ఆగం చేస్తాను అని అంచడం. ఎటు శాత కానీ మా ముసలను గింత కణం కొడితే ఏందని అటు చెప్పు. ఇది వాళ్ళకు ధర్మం అవుతుందా? ఇగో గిట్లనే మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం ఔరంగాబాద్ తండాలుండే సంతోష్ అనే బట్టవాజిగాడు రైతు భరోసా పైసలు ఇయ్యనందుకు కన్న తండ్రి 4 కోసిందటనే. ఓ ఆ కొడుకుని వచ్చే కదని వాని చేతులకు జట్టలు బుట్ట కదని కాలి చేతుల దగ్గర పడ్డ అయ్యవల దగ్గర పైసలు కాచిపోయేటందుకు వానికి ఎంత సిగ్గుశరం లేదు అట్నే. అయ్యవలని అట్లా వచ్చేది ఉంటే వానికి రేపు అసలు గతి పట్టదానే, వానికి సాలనిక సాలు లేదట్నానే. ఇట్లా అయ్యవలను గోసవుచ్చుకునే కొడుకులు బిడ్డలను చట్టాలు ఇడిచిపెట్టేయే తాత. చట్టాలు గట్టుకున్న సర్కారులు పట్టించుకోవాలనే తల్లి. మా ముసలోళ్ళు ఎటుగాని పచ్చులు లెక్క కొడుకులను ఎదిరించలేక కోడలను మాట అనలేక వాళ్ళు కొచ్చినా తిట్టినా ఎవరికి చెప్పుకోలేక మలుసుకొని అడిగితేనే పంటాళ్ళు ఎరికేనా. కానీ అట్లా అని అందరు కొడుకులు అట్లా లేరే తల్లి. కొంతమంది కొడుకులు ఉన్నారు వాళ్ళకు చేతులు ఎత్తి మొక్కాలే తండ్రులను, కన్న తల్లిదండ్రులను కన్న సొంత కొడుకులు లెక్క బిడ్డలు లెక్క సాదుకునేటోళ్ళు ఉన్నారు ఎరికేనా. వాళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకోవాలి ఆ బిడ్డలు, వాళ్ళ కడుపు చల్లగుండా. సరే గాని మరిగా పెద్ద మనిషి సదన్న కాడికి పోయి ఫిర్యాదు కాకపోయినావు కోడలు కొట్టిందని? ఏం ఫిర్యాదు గాను, కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మమ్మల్ని ఇంతగానం గోసబుచ్చుకుంటే వాళ్ళకి అసలు సాలు లేదా? వాళ్ళకంత గతి పట్టదా? అంతా భగవంతుడే చూసుకుంటాడని సప్పుడే కూకుంటాను. ఇంకా బయటికి పోయి చెప్పుకుంటామా ఉన్ని జరిగిపోతుంది. నా కొడుకేనే నా కోడలే కదా అని మూసుకొని ఊకుంటాను. ఏం చేయాలి? చూస్తున్నారు కదా పబ్లిక్, ఇప్పుడు చాలా మంది ముసలోళ్ళ పరిస్థితి గిట్లనే ఉన్నది. వెనక ముందు ఆస్తులేం లేకుంటలేమో అసలే పట్టించుకుంటలేరు. ఏమన్నా భూములు జాగలుంటేనేమో అవిటి మీద వచ్చే ఆమ్దాని కోసానికి శాతకాన్ని ఈడులా కన్నులను అరిగోస ఉంచుకుంటున్నారు కొందరు కొడుకులు. ఇసుంటలకు సర్కారే గట్టి బుద్ధి చెప్పాలని మా జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. ఈ సమాజం ఎటుపోతుందల్లా అసలు? ఓ దిక్కు భర్త జీవితిస్తున్న భార్యలు, ఇంకో దిక్కు ప్రేమ కోసం తల్లి పానాలు కూడా లెక్క చేయని కన్న బిడ్డలు. మానవత్వం జాడే లేదు. ఇంత జరుగుతా అంటే కూడా ఒక్క రాజకీయ లీడర్ అన్న సమాజం గురించి పట్టించుకున్న పాపన ఓతలేడాయే. ఎంతసేపు బురద రాజకీయాలు చేసుకుంటా ఒగలునొగలు ఎత్తుపోసుకున్నదే సరిపోతాంది లీడర్లకు. ఆగో అంటేనే ఉన్నా విహెచ్ కాకేదో కాగితం పట్టుకుని మైకుల ముంగటికి రానే వచ్చిండు కదా. చూస్తుంటే సమాజానికి కర్రుగాల్సి వాతలు పెట్టే ముచ్చట్నే పట్టుకొచ్చినట్టున్నాడు కాక. ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి ఏదైతే హత్యలు, ముఖ్యంగా
మహిళనే తన సొంత తల్లిని చంపడం, ఇంకో కేసులో ప్రియులతో ఏదైతే లవ్ అఫేర్స్ ఉన్నదో సొంత భర్తను ఆమెనే ఏది ప్లాన్ చేసి చంపడం. ఘోరం ఉన్నదే కాక సమాజం ఎటువాతాందో ఎవ్వరికి సమజైతలేదు. ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయంటే రోజు పేపర్లో ఇదే. దీనికి సోషల్ మీడియా ఇంకెక్కువ చూపించడం, దీనివల్ల నాకైతే అనిపిస్తుంది గతంలో ఫ్రాక్షన్ మర్డర్స్ ఉంటుండే, ఇప్పుడు లవ్ మర్డర్స్ అవుతున్నాయి. అప్పట్లో ఫ్యాక్షన్ మర్డర్లు, ఇప్పట్లో లవ్ మర్డర్లు. వా సార్ వా, ఏం చెప్పిండ్రు పోన్రి. ఇంతకీ ఈ నేరాలు ఘోరాల గురించి నువ్వేమనుకుంటున్నావే కాక, గాది చెప్పరాదు ముందు. మీద నా ఉద్దేశం ఏంటంటే హ్యూమన్ రైట్స్ ఏం చేస్తుంది, హ్యూమన్ రైట్స్ నక్సలైట్ల ఇష్యూలో మాత్రం చాలా బాగా మాట్లాడతారు వాళ్ళు. నక్సలైట్లు ఎట్లా చంపుతున్నారు, వాళ్ళని చంపొద్దు అని కోర్టులలో కేసు కూడా వేస్తున్నారు. అదంటే మీ సర్కారోళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి ఎన్నైనా అంటారు, ఎన్ని కేసులైనా పెడతారు. కానీ ఇది అట్లా కాదే కాక. ముఖ్యంగా సైకాలజిస్టు, అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ కూడా ఆలోచన చేయాలండి. ఎన్ని రోజులు ఇది జరుగుతుంది, నేను ఎన్నడూ చూడలే. నేను 50 ఏళ్ళ రాజకీయంలో ఉన్నా, కానీ ఈ మర్డర్స్ ఏంటి నాకు అర్థం కాదు. సమాజం ఎక్కడ పోతుంది ఏమోనే కాక, రాను రాను మనుషులల్లా మానవత్వమే మాయమైతాంది. అయినా ఎవరు సోయాలకుండాలే గాని సైకాలజిస్టులు, డాక్టర్లు, ఇంజనీర్లు ఏం చేస్తారు చెప్పు. అది అనుబంధం, భార్యాభర్తల అనుబంధం. నేను చిన్నగా ఉన్నప్పుడు హరిశ్చంద్ర సినిమా చూస్తే భర్తను ఏది యమధర్మరాజు ఎత్తుకపోతుంటే కావాలని ఏది నా భర్తను కాపాడమని కోరిన సినిమాలు చూశాను. కానీ అది సత్యయుగం, ఇది కలియుగం. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది కాదే తాత. ఏది పాత కాలంలోనే నయం ఉండే, కొత్త కాలంలో వచ్చినాక తల్లి రెస్పెక్ట్ లేదు, భర్త రెస్పెక్ట్ లేదు, భార్య రెస్పెక్ట్ లేదు, పిల్లల రెస్పెక్ట్ లేదు అనేది సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలండి. కరెక్ట్ చెప్పినవే కాక, వెనకటి రోజులే మంచిగుండే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది ఎక్కువ చూపించేసి ఇంకా ఎక్కువ ఇలాంటి పద్ధతి అవలంబిస్తున్నారు అనేది నా ఉద్దేశం. అధికారంలో ఉన్నారు కాదే మరి, సోషల్ మీడియాను కొంచెం కట్టడిలో పెట్టి ఇసొంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఏదన్నా ఉపాయం చేయకపోయారు. కో లివింగ్ స్పేసెస్ అని పెట్టిందంటే, కో లివింగ్ అంటే ఇద్దరు, అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు, ఒకే రూమ్ లో ఉండాలంటే ఇది ఎక్కడ న్యాయం అండి? గట్లనే ఉన్నరే ఈ కాలం యూత్ పొల్లగాన్లు. నియాసంటోళ్ళు మంచి చెప్తే చాదస్తామంటారు. ఏం చేసుడు మరి? అయినా మీ సర్కార్ వాళ్ళు ఏం చేస్తాండ్రు చెప్పు. దీని మీద మా ఎవరు మినిస్టర్ ఉన్నాడు కదా శ్రీధర్ బాబు, ఆయన సాఫ్ట్వేర్ మినిస్టర్ కాబట్టి దీని మీద ఆలోచన చేయాలి. గట్లన్నారు మంచిగున్నది. ఇన్ని టెక్నాలజీ వచ్చింది దీని గురించేనా? ఏమిటి అసలు ఎక్కడ పోతుంది ప్రపంచం అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా దీని మీద సోషల్ మీడియాకు నేను చేతులు జోడి రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని ఎక్కువ చూపించకుండా బాబు. కాక చెప్పే ముచ్చట్లు వింటున్నారోలా ఓ సోషల్ మీడియా జనాలు, జరా సమాజం గురించి ఆలోచన చెయ్యండి. అయితే మయ గాని కాక సీఎం రేవంత్ సార్కు చెప్పకపోయినవే ఈ కోలివింగ్ హాస్టళ్ల గురించి. ఇదేమిటండి నాకు అర్థం కాదు. #1 సిటీ అంటున్నాడు మా ముఖ్యమంత్రి గారు. ఎస్, ఐఎమ్ హ్యాపీ #1. బట్ ఇలాంటి తప్పుడు చేసే కార్యక్రమాలను కూడా తగ్గిస్తే మనకు #1 సిటీ పేరు వస్తుంది. గా పనేదో చెప్పున చేసి గా పేరేదో తెచ్చుకోరు గాని మరి ఇంకేం చేద్దామంటారు చెప్పుండ్రి సార్. చూపించండి, దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా నేర్చుకుంటుండాలి. నేను ఎట్లా చంపాలరా, నేను ఎట్లా హీరో కావాలరా, ఈ ఆలోచనలో చదువుకోవాలి, భవిష్యత్తులో ముందుకు రావాలనే ఆలోచన బదులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. దీనికి అవు సార్, మీరన్నది కూడా నియమే. ఇయాల రేపు ఈ సోషల్ మీడియా జయంగా అన్ని తెలిసిపాడు కాబట్టే, అవిటిని చూసి ఇంకొందరు నేర్చుకోవటే. మరి ఇంకేం చేస్తే మంచిగా ఉంటుంది సార్? పెళ్లి కాకముందే చెప్పు, నేను ఒక లవ్ చేసిన, నేను అంతోనే చేసుకుంటాను. తల్లిదండ్రులు కూడా మార్పు రావాలి. భార్య ఇద్దరు లవ్ చేస్తే పోనీ అనాలి. పెళ్లి ఎందుకు చేస్తున్నా మీరు? పెళ్లి చేస్తారు, పైసలు ఖర్చు అవుతుంది. అవు హనుమంతన్న అన్నది కూడా వాజిబ్ ముచ్చట్నే. ఎవరైనా ఇష్టం లేని పెళ్లి చేసుకునే బదులు ముందుగానే చెప్తే అయిపోతుంది కదా. సరే గాని ఇసొంటి జరగొద్దంటే ఏం చేయాలి చెప్పుండ్రు సరిగా. దీని మీద ఆపడానికి సెమినార్లు పెట్టండి, దీని మీద చర్చ కూడా జరగాలి. ఏ విధంగానైతే ఏది హ్యూమన్ రైట్స్ చర్చలు పెడతారు, దీని మీద కూడా చర్చలు పెట్టుండ్రా బాబు. కేవలం నక్సలైట్లను చంపేస్తేనే మీరు హ్యూమన్ రైట్స్ అంటారు. ఇలాంటి
దుర్ఘటనలు జరుగుతుంటే ఇలాంటి వాతావరణం చేస్తే హ్యూమన్ రైట్స్ అదేవిధంగా ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టిందో వాళ్ళు కూడా దీని మీద చర్చ మీటింగ్లు పెడితే అందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వాతావరణం తగ్గించే సమాజం బాగుంటుంది అనేది నా ఉద్దేశం. విహెచ్ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేటట్టు సైకాలజిస్టులు, పోలీసులు, ప్రొఫెసర్లు సెమినార్లు పెట్టి మల్లోపారి ఇసొంటి హత్యలు జరగకుండా చూడాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. ఇండ్లల్లో చోరీలు చేసిన దొంగలను పట్టుకొని పొట్టు కొట్టే పబ్లిక్ ను చాలా మందినే చూసినాం గాని దొంగతనం చేసిందని చెప్పి ఓ దొంగని పోలీసులు ఎట్లా చిత్రహింసలు పెడుతున్నారో చూడుండ్రి. పేయి మీద బట్టలిప్పేసి మెడల చెప్పుల దండలేసి మరీ ఊరేగింపు చేసిండ్రు జమ్మూ కాశ్మీర్లున్న పోలీసులు. అయితే అసలు ముచ్చటేందంటే ఆడున్న దవాఖాన్లా మందులు కొనుక్కోనికి ఓ ఆయన దగ్గర 40,000 మాయం చేసిండట గీ దొంగోడు. ఇక పైసల కోసం దొంగెమ్మడివాడి ఉరికిన బాధితుడి మీద కత్తితోనే అటాక్ చేసిండట. కాని మొత్తానికి ఎట్లనో అట్లా గీ దొంగోని పట్టుకొని గట్టిగానే 4 అరుచుకున్నారట ఆడున్న పబ్లిక్. అటెంకలా దొంగోని పోలీసులకు అప్పచెప్పిండ్రట. దొంగోడు చేసింది తప్పే కావచ్చు, కానీ పట్టుబడ్డ దొంగోని పబ్లిక్ చేతుల పచ్చడి కాకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీసోళ్ళది కదా. కాని గీ ముచ్చటెరకై ఆడికచ్చిన పోలీసులు మాత్రం గట్ల చెయ్యలే. దొంగతనం చేసిండని పబ్లిక్ కంటే ఎక్కువ గీళ్లే పొట్టు కొట్టిండ్రట పాపం. ఇక పట్టుబడ్డ దొంగోని చేతులను కట్టేసిన పోలీసోళ్ళు అని మెడకు చెప్పుల దండలేసి జీపు బ్యానెట్ మీద కూసోబెట్టిండ్రు. మరి పోలీసులు గీ దొంగని మీద గింతగానం ఏం పగబెట్టుకున్నారో ఏందో తెలియదు గాని ఇక మల్లక గిసొంటి దొంగతనాలు చేసే ఆలోచన కూడా రావద్దని చెప్పి గల్లి తిప్పుకుంటా ఊరేగింపు చేసిండ్రట గిట్లా. అయినా దొంగతనం చేస్తే అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుపోవాలి. అటెంకలా కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం శిక్షించాలి. గంతేగాని పోలీసోళ్ళైనంత మాత్రాన చట్టాన్ని చేతులకు తీసుకొని ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే ఎట్లా అని కొందరు మానవతావాదులు కోపానికి అచ్చటాలకు పోలీసుల మీద విచారణకు ఆర్డర్ వేసిండట ఎస్పీ సారు. మొన్నట్ల గిట్లనే గంజాయి స్మగ్లింగ్ చేసిండ్రని ఏపీల 3 నడి రోడ్డు మీద తీసుకొచ్చి పొట్టు కొట్టిండ్రు పోలీసోళ్ళు. దొంగతనాలు నేరాలు చేసుడు తప్పే, దాని మీద విచారణ చేసి శిక్షించనీకి కోర్టులున్నాయి. గంతేగాని చట్టాన్ని చేతులకు తీసుకొని పోలీసోళ్ళు అత్యుత్సాహం చూపెట్టాల్సిన అవసరం లేదని గరమైతుర్రు చాలా మందికి ముచ్చటెరకైన పబ్లిక్. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.